శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విశ్వకర్మ పరబ్రహ్మణే నమః. ఓం జ్యోతిర్మయం శాంతమయం ప్రదీప్తం విశ్వాత్మకం విశ్వమయం నిరీశం ఆద్యంతశూన్యం సకలం కలాపం శ్రీ విశ్వకర్మణ్యమహం భజామి. ముక్తా విద్రుమహేమనీలధోళఛాయైర్ముఖైత్రిక్షణై దృక్తామిద్దునిబద్ధరత్నమకుటాం తత్వార్థవర్ణాత్మికాం గాయత్రీం వరదాం అభయాం కుశగసాం శుభ్రంగబాలాంకదాం శంఖం చక్రమదారవింద్రయుగళం హస్తైర్వహంతిం భజే. ప్రణో దేవీ సరస్వతిర్వాజేభిర్వాజనీవతి ధీనా పవిత్రవతు. ఓం మహాసరస్వత్యై నమః. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపవస్త్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతభిస్సి దశాదనం. గం గణాధిపతయే నమః. భక్త మహాశైలకు నమస్సుమాంజలి, శుభాశిష్యులు. ఈరోజు మనము ఒక ముఖ్యమైనటువంటి మహనీయుని గురించి చెప్పుకుంటున్నాం. ఆయన ఎవరు? శ్రీకృష్ణ పరమాత్మ కనుక ఆ యొక్క ధర్మ సంస్థాపన కోసం అవతారం ఎలా దాల్చుతున్నాను అని అన్నాడో, ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే, ఆ విధంగానే శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి అల్లకల్లోలంగా ఉన్న సమయంలో ఆయన ఉద్భవించి సంఘ సంస్కర్తగా, మహనీయునుగా, అవతార పురుషుడిగా మరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఎంతోమందిని ఎదుర్కొని ఆశేతు కాశీ పర్యంతం కూడా ఆయన ప్రయాణం చేసి ఆయన ఎంతో బోధలు చేసి సంఘ సంస్కరణ చేసి నవాబులకే పాలనా విధానాన్ని బోధించి వాళ్ళ చేత మళ్ళా బహుమతులు పొంది ఒక ముస్లిం యువకుడిని శిష్యుడిగా చేసుకుని కాలజ్ఞానం రచయించి మనకు అందించిన మహనీయుడు, అవతార పురుషుడు వీరబ్రహ్మేంద్ర స్వామి. మరి ఆ యొక్క అవతార మహనీయులు కూడా అలాగే అవతారం దాలుస్తూ ఉంటారు. యద్యదా చరతి శ్రేష్ఠ తత్వదేవో తరోజన సయాత్ ప్రమాణం కురితే లోకస్తదనువర్తతే అన్నారు. మహనీయులు, మహానుభావులు ఎలా నడుచుకుంటారో మిగతా వాళ్ళంతా వాళ్ళని చూసి స్ఫూర్తి పొంది ఆ విధంగానే మనం కూడా ఉండాలి అనే భావనతో నడుచుకుంటారట. స్ఫూర్తిదాయకులు, స్ఫూర్తిదాతలు మహనీయులు. అటువంటి వారిలో ఒక మహనీయుడే శ్రీ బ్రహ్మదాసు నాయన గారు. మరి ఎక్కడ పుట్టారో, ఎక్కడ పెరిగారో, వేల్పూరు గ్రామం వచ్చి వేల్పూరులో వీరబ్రహ్మేంద్ర విజ్ఞాన సేవా ఆశ్రమాన్ని స్థాపించి ఆ యొక్క బ్రహ్మంగారి బోధనలను విశ్వవ్యాప్తి చేయటానికి 125 గ్రామాల్లో 125 సప్తాహాలు చేశారు. 3 నెలలు మౌన దీక్ష చేశారు. బ్రహ్మయజ్ఞాన్ని 27 రోజులు బాపట్లలో భావన్నారాయణ స్వామి గుడిలో అద్భుతంగా తీర్చిదిద్దారు. చెప్పుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఆయన చేసినవి 1, 2 కాదు. ఆయన దీక్ష నిజంగా ఆనాడు వీరబ్రహ్మేంద్ర స్వామి అవతారం ఎలా దాల్చాడో బ్రహ్మదాసు నాయన గారు కూడా ఆ యొక్క వీరబ్రహ్మేంద్ర తత్వాన్ని ప్రచారం చేయడానికి ఉద్భవించినటువంటి మహనీయుడు. నాకు ఏమనిపిస్తుందంటే, బ్రహ్మంగారు ఎలా ఉంటారో మనము ప్రత్యేకంగా చూడలేదు, కానీ నాయన గారిని చూస్తే, బ్రహ్మదాసు నాయన గారిని చూస్తే ఆ బ్రహ్మంగారు ఇలాగే ఉండేవాడేమో అనిపించేటట్టుగా ఉండేవాడు. ఆ గడ్డము, ఆ మీసాలు, ఆ ధ్యానము, ఆ తపస్సు, ఆ యోగము, అవన్నీ కూడా. మరి అమ్మగారు కూడా అలాగే ఉండేది. సాక్షాత్తు గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్ర స్వామి వారిలాగా వాళ్ళిద్దరు కూడా అన్యోన్యంగా ఉంటూ ఆ యొక్క ఆశ్రమాన్ని స్థాపించి బ్రహ్మచర్యము, అలాగే గృహస్థము, వానప్రస్థము, సన్యాసం అనే 4 మనకు గృహస్థ ధర్మాలు ఉన్నాయి. ఆశ్రమ ధర్మాలని చక్కగా పాటించిన వాళ్ళు బ్రహ్మదాసు నాయన గారు. మరి అటువంటి బ్రహ్మదాసు నాయన గారి గురించి మరి ఎందరో మహనీయులు ఎన్నో విధాలుగా ఆయన గురించి చెప్పారు. వివిఎల్ నరసింహారావు గారిని గొప్ప ఆయన ఈ విద్యా కమిటీకి చైర్మన్గా ఉండి, విద్యా కమిటీ అంటే తెలుగు రాష్ట్ర ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో ఆ విద్యా చైర్మన్గా ఉన్నారు.
ఆయన కింద ఒక 10 మంది సభ్యులు ఉంటారు. ఈ యొక్క 8వ తరగతి, 9వ తరగతి, 10వ తరగతి విద్యార్థులకు ఏ బోధన చేయాలి, ఏ విధంగా పుస్తకాలు ఉండాలి, ఇది పాఠ్య ప్రణాళికా సంఘానికి ఆయన చైర్మన్గా చేశారు. అంత మహనీయుడు వివిఎల్ నరసింహారావు గారు. ఆయన అంటారు, బ్రహ్మదాసు నాయన గారు కారణజన్ముడు నిజంగా. ఆయన స్వామివారి స్వస్థలం వేల్పూరు గ్రామము అనుకుంటున్నాము, కానీ ఆయన పుట్టింది బాపట్ల గ్రామంలో. స్వామివారి జన్మస్థలం పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు. తల్లిదండ్రులు శ్రీమతి లక్కోజు అమ్మన్న గారు, శ్రీ పార్వతీశం గారు. వారిరువురుకు 4 కుమారులు ఉన్నారు. అందులో చిన్నవారు, వీరికి పితరులు పెట్టిన పేరు వీరబ్రహ్మం. ఇది మనం బ్రహ్మదాసు గారు అనుకుంటున్న నాయన గారి యొక్క పూర్తి పేరు వీరబ్రహ్మం అని పేరు పెట్టుకున్నారు. 4 చిన్నవాడు శ్రీ బ్రహ్మదాసు నాయన గారు అన్నమాట. బ్రహ్మదాసు గారు నాయన గారి రూపురేఖలు సాక్షాత్తు బ్రహ్మంగారు ఉన్నట్లే ఉంటాయి. మరి అటువంటి అవతారంలో ఆయన ముఖం కవళికల్లో బ్రహ్మంగారు దుర్గోచరం అవుతారు. మరి ఆయన యొక్క తపస్సు, ఆయన యొక్క యోగం, ఆయన యొక్క జపం, ఆయన యొక్క ధ్యానం దేనికోసం అంటే బ్రహ్మంగారి బోధనలు వెల్లడిలా అందరికీ తెలిసేలా వ్యాప్తి చేయాలని చెప్పి ఆయన కంకణం కొట్టుకున్నాడు. దానికి కూడా ఒక ఆలోచన విధానం ఉన్నది. మరి కోసూరి వెంకట చలపతిరావు గారు ఈ విషయాలన్నీ కూడా చక్కగా బ్రహ్మదాసు భక్తి ప్రయాణము అనేటువంటి ఒక గ్రంథము మీకు చూపిస్తూ ఉన్నాను. ఈ గ్రంథాన్ని ఆయన రచించాడు కోసూరి వెంకట చలపతిరావు గారు మాస్టర్ గారు. వారు జన్మధన్యులు. ఎందుకంటే కారణజన్ములు అంటే ఇలాగే ఉంటారు. విజయలక్ష్మి కోసూరి వెంకట చలపతిరావు గారి దంపతులు దర్శిపట్టణంలో ఒక బ్రహ్మంగారి దేవాలయాన్ని నిర్మాణం చేసి అక్కడే తిరుపతమ్మ దేవాలయము, ఈశ్వరి దేవాలయము, బాగా కళ్యాణ మండపము ఎన్ని ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం కూడా ఉత్సవాలు జరుపుతూ ఉన్నారు. ఆయన గారు బ్రహ్మదాసు నాయన గారి గురించి ఈ యొక్క గ్రంథాన్ని ముద్రించారు. ఇందులో మహనీయుల యొక్క వాక్కులు, పరిపూర్ణానంద స్వాములు వారు ఒంగోలు ఆచలానంద ఆశ్రమం పీఠాధిపతులు, తర్వాత వామనగుంట పీఠాధిపతులు, తర్వాత తుర్లపాటి సంభయాచారి గారు, వివిఎల్ నరసింహారావు గారు, ఇటువంటి మహనీయుల అభిప్రాయాలతో ఈ యొక్క గ్రంథం ముద్రింపబడింది. మరి ఈ గ్రంథంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సినది ఏదంటే మన వామనగుంట్ల పీఠాధిపతులు శ్రీ పీఠాధిపతులైనటువంటి మాస్టర్ గారు నరసింహాచార్యులు గారు, ఆయన చక్కగా స్వామివారి గురించి ఈ యొక్క రామడుగు నరసింహాచార్య స్వామివారు మీరు ఇక్కడ చూడొచ్చు. చక్కగా ఆ స్వామి ఆ యొక్క బ్రహ్మదాసు నాయన గారి గురించి చక్కని ఒక పద్య సరళిని చేశాడు. నేను మీకు మీ అనుమతితో ఆ పద్యాలు చెప్తాను, శ్రద్ధగా ఆలకించండి. నాయనగారి యొక్క గొప్పతనం అంతా కూడా దీంట్లో మనకు దృగ్గోచరం అవుతుంది. ఒకసారి జై వీర బ్రహ్మ జై గోవింద మాంబ జై అనుకుని జై వీర బ్రహ్మ జై గోవింద మాంబ జై, జై వీర బ్రహ్మ జై గోవింద మాంబ జై. నాయనగారు ఈ భక్తి గీతాన్ని పాడుతూ ఉంటే తన్మయత్వం చెందుతాం. మనం కూడా మీరు మనస్ఫూర్తిగా కళ్ళు మూసుకొని ఈ యొక్క కీర్తన కనుక చదివే పని అయితే మనకు కూడా జన్మ ధన్యం అవుతుంది. ఏందో ఆనందంలో మునిగి తేలుతాం. మరి రామడుగు నరసింహాచార్య స్వామి వారు వామనగుంట్ల పీఠాధిపతులు, కొత్తగూడెం వాస్తవ్యులు. ఆయన ఒక హెడ్ మాస్టర్గా ఎంతోమంది విద్యార్థులకు, వేల మంది విద్యార్థులకు విద్య నేర్పినటువంటి గురువు. అంతేకాకుండా పీఠాధిపతులుగా కూడా వేల మంది శిష్యులను కలిగినటువంటి మహనీయుడు, మహానుభావుడు శ్రీ నరసింహాచార్య స్వామి వారు. మరి బ్రహ్మదాసు నాయన గారి గురించి ఆయన చెప్తారు. జీవిత రేఖలు. శ్రీమయ బ్రహ్మము చిన్మయ రూపుడై, శ్రీమయ బ్రహ్మము చిన్మయ రూపుడై, వామదేవాస్యుడై వరలుచుండా, లక్కోజు వంశాద్య లక్షార్ధ చంద్రుడై, పార్వతీశము సతి పావనియగు,
అమ్మన్న కనినట్టి అపురూప బ్రహ్మము బ్రహ్మదాసుగా మారే ప్రమదమలరా. పాలకొల్లున మహాప్రబలుగాంచిన యోగి గంగమాంబాశ్రమ కరుణ పొంది స్వగృహమునందున సాధించి శోధించి బందరీడే పల్లి బాట నడచి బాపట్లలో తాను బ్రహ్మైక సంధాన భావంబుగనినట్టి భక్తవరుడు. బాపట్లలో తాను బ్రహ్మైక సంధాన భావంబుగనినట్టి భక్తవరుడు. సంతానమును పొంది సత్సంప్రదాయపు పెళ్ళిళ్ళు జరిపించి విధులు తీర్చి. నాయనగారు పార్వతీశము అమ్మన్నకు తనయుడు వెలిశాడు. మరి పాలకొల్లు అక్కడ ఉన్నటువంటి యోగి గంగమాంబ ఆశ్రమంలో పెరిగాడు. ఎన్నో విద్యలు అక్కడ యోగము, తపము, జపము, ధ్యానము నేర్చుకున్నాడు చక్కగా. స్వగృహం నందులో మనకు పెద్ద తుఫాను వచ్చింది ఒకప్పుడు, దివిసీమ ఉప్పెన అని వచ్చినప్పుడు ఆ యొక్క బాపట్లో మొత్తం మహాప్రళయంగా సముద్రం అంతా కూడా ముందుకు వచ్చేసి ఎన్నో గ్రామాలు మునిగిపోయాయి. మీకు గుర్తుండే ఉంటుంది. ఆ సమయంలో వీళ్ళది ఒక తాటి ఆకుల పూరిపాకట. ఆ పూరిపాక ఆకులన్నీ లేచిపోయాయి. ఎక్కడి నుంచో వచ్చి ఒక వీరబ్రహ్మేంద్ర స్వామి గ్రంథము వాళ్ళ ఇంట్లో పడిపోయింది. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, వాళ్ళది కాదు ఆ పుస్తకం. ఎక్కడి నుంచి వచ్చిందో గాలి కొట్టుకొని వచ్చేసి సగం తడిచిపోయి పడిపోయిందట. ఆ పుస్తకం చూస్తే వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర అనుంది. అట్టలు మాత్రం లేవు, కానీ మిగతా పుస్తకం ఉంది. అది చూసింది వాళ్ళ అమ్మన్న గారు చూసి, నాయన ఇదేదో బ్రహ్మంగారి పుస్తకం లాగా ఉంది చూడమన్నది. అప్పుడు నాయనగారు ఆ పుస్తకాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఇది మనం కొన్నది కాదు, ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, నాయనగారే పంపించారా అన్నారు. అసలే భయంకరమైన తుఫాను. ఆ తుఫాన్లో పుస్తకాన్ని జాగ్రత్తగా భద్రపరిచి ఆ పుస్తకాన్ని వదిలిపెట్టకుండా ఇది భగవంతుడిచ్చిన వరవని ఆ పుస్తకాన్ని 108 సార్లు చదివాడట. చదవగానే అందులో ఉన్నటువంటి మహాత్మ్యమంతా ఆయనకు నరాన అది ప్రభవించింది. ఎంత గొప్ప విషయమో చూడండి. ఆ విధంగా సాధించి శోధించాడట బాపట్లో నాయనగారు. బందరీడే పల్లి బాట నడిచి బాపట్లలో తాను బ్రహ్మైక సంధాన భావంబుగనినట్టి భక్తవరుడు. సంతానమును పొంది సత్సంప్రదాయపు పెళ్ళిళ్ళు జరిపించి విధులు తీర్చి. మరి ఆయనకు 5 సంతానం, 3 కుమార్తెలు, 2 కుమారులు. చక్కగా వాళ్ళందరికీ కూడా సాంప్రదాయబద్ధంగా వివాహాలు జరిపించి విధులు తీర్చేసి చెప్తుంటేనే ఇందాక బ్రహ్మచర్యాశ్రమము, గృహస్థాశ్రమము, వానప్రస్థాశ్రమము, సన్యాసాశ్రమము, ఈ ఆశ్రమ ధర్మాలన్నీ కూడా సక్రమంగా నడిపినవాడు మన బ్రహ్మదాసు నాయన గారు. మరి ఇక్కడ వాళ్ళ పెళ్ళిళ్ళన్నీ కూడా చక్కగా జరిపించాడట. మరి ఆధ్యాత్మికత ఎలా వచ్చిందంటే, ఆధ్యాత్మికతను పెంచ అష్టోత్తరీశత సప్తాహములు తాను సలిపి భువనే తాను వానప్రస్థ ధర్మంబు చేపూని జ్యోతిని వెలిగించి ఖ్యాతిగాంచి 100 రోజుల పాటు పాదయాత్రలు చేసి క్షేత్ర సందర్శన చేయజాలి. జ్యోతిర్మహాయజ్ఞ శోభలనందించి అక్షర లక్షలనాత్మదలచి భావనారాయణ స్వామి సన్నిధి యందు సప్తాహమలరించి సత్కృతవుల వైశాఖ కార్తీక వరుస 6 నెలలుగా మౌన దీక్షను పొందే మాన్యతగునే. వైశాఖ మాసం నుంచి కార్తీక మాసం దాకా, వైశాఖము, జ్యేష్ఠము, ఆషాఢము, శ్రావణము, భాద్రపదము, ఆశ్వీజము, కార్తీకము 6 నెలలు నిర్విఘ్నంగా మౌన దీక్ష, ఎవరితో మాట్లాడకుండా మౌన దీక్ష చేశాడు. మరి మఠానికి కాలినడకన వెళ్ళాడు. అక్కడ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆ రోజున తాను వెలిగించుకున్నటువంటి జ్యోతిలో నుంచి ఒక జ్యోతిని తీసుకుని కాలినడకన ఒక 4 చక్రాల బండి మీద నెట్టుకుంటూ మరలా బాపట్లు చేరాడు. ఎంత గొప్ప విషయమో చూడండి. అక్కడ ఆ జ్యోతిని స్థాపించాడు. ఆ జ్యోతి సూర్యచంద్రులు ఉన్నంత వరకు వెలగాలని ఒక ప్రమాణం చేశాడు, ఒక సంకల్పం చేసుకున్నాడు. మరి ఈరోజు
వేల్పూరు గ్రామంలో వేల్పూరుకి నైరుతి భాగంలో ఆశ్రమాన్ని స్థాపించి అక్కడ బ్రహ్మజ్యోతి వెలుగుతోంది. అక్కడ బ్రహ్మంగారు దివ్య రూపం కాదు, బ్రహ్మజ్యోతి స్వరూపంలో ఉన్నాడు. ఆ రోజు నాయన గారు మఠం నుంచి తీసుకొచ్చినటువంటి జ్యోతి బాపట్లో వచ్చి, బాపట్ల నుంచి మళ్ళీ కాలినడకన భాజా భజంత్రులతో భక్తుల కోలాహలంతో ఎంతోమంది ఆ యొక్క భజన బృందాలతో వేల్పూరు చేరింది. ఇప్పుడు వేల్పూరులో జ్యోతి నిరంతరంగా వెలుగుతోంది. దానికోసం ఎందరో మహానుభావులు తన యొక్క కష్టార్జితమైన ధనాన్ని ఇచ్చారు. అవి ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టి ఆ నూనె ఒత్తులు ఎప్పుడు నిరంతరంగా వెలిగించేటట్టుగా అఖండ జ్యోతిలాగా వెలుగొందిపోతూ ఉన్నది. మరి నాయనగారు జ్యోతి వెలిగించారు. ఆషాఢ పూర్ణిమ శిష్యులు చేత వైశాఖ కార్తీక వరుష 6 నెల్లుగా మౌన దీక్షను పొందే మాన్యతగునే. జై వీర బ్రహ్మ జై గోవింద మాంబ జై, జై వీర బ్రహ్మ జై గోవింద మాంబ జై, జై వీర బ్రహ్మ జై గోవింద మాంబ జై, జై వీర బ్రహ్మ జై గోవింద మాంబ జై. నామ సంకీర్తనలే నియము మొసగా 17 వత్సరాల్ భక్తి భావములను పల్లె పట్టణములకు వ్యాప్తి చేసే సప్తాహములు సదా సంబోహనమురంగ సంగీత మాధురిని సంతరించి ఆషాఢ పూర్ణిమ ఎందు శిష్యుల చేత పూజలనందడు పుణ్యమూర్తి. చక్కగా అన్ని చోట్ల సప్తాహాలు పూర్తి చేసి, ఆ సప్తాహాలు మామూలుగా సప్తాహాలు కాదు, ఒక్కో రోజు ఒక్కో విధానంగా ఉంటుంది. ఒకరోజు భక్తి సంకీర్తనలు, ఒకరోజు ఆ యొక్క వేదపారాయణలు, ఒకరోజు కుంకుమార్చనలు, ఒకరోజు జ్యోతి ప్రజ్వలనలు, ఒకరోజు కళ్యాణము. ఈ విధంగా ఆ గోపూజ రకరకాల ఆ పూజలతో భక్తుల హృదయాలను గెలుచుకున్నాడు, భక్తి భావాలను పంచాడు బ్రహ్మదాసు నాయన గారు. ఎంతో అద్భుతం. ఆ కార్యక్రమంలో పాల్గొన్న వారి జన్మధన్యం. ఈనాటికి కూడా అదొక అద్భుతం అని చెప్తూ ఉంటారు ప్రతి ఒక్క గ్రామంలో కూడా. మరి అటువంటి మహనీయుడు మహానుభావుడు శ్రీ కారణజన్ముడు శ్రీ బ్రహ్మదాసు నాయన గారు. వేల్పూరు ఆశ్రమ వెలుగులు పండింప జ్యోతిని స్థాపించి శుభములొసగి. వేల్పూరు గ్రామము వేల్పూరు ఆశ్రమ వెలుగులు పండింప జ్యోతిని స్థాపించి శుభములొసగి. వెంకటరమణమ్మ విడిచిన తనువుతో ధర్మ మార్గంబుల ధర్మపత్ని మార్గదర్శిగా నుండ మరువక ఆశ్రమ ధర్మాలు పాటించి ధార్మికునిగా. అమ్మగారు సుహాసినిగా ఆ యొక్క గౌరీ సాన్నిధ్యాన్ని పొందిన ఆయన సన్యాసాశ్రమం తీసుకుని ఆమె యొక్క స్ఫూర్తితో ఆ యొక్క ఆశ్రమాన్ని దినదిన ప్రవర్ధమానం చేశాడు బ్రహ్మదాసు నాయన గారు. ఎంతో భక్తిభావంతో అందరికీ కూడా జ్ఞానబోధ చేస్తూ ఆ యొక్క వేల్పూరు గ్రామంలో ఆ జ్యోతిని మహాజ్యోతిగా వెలిగించి 2 సార్లు 1,00,000 దీపాలు, 1,00,000 దీపాలు వెలిగించాడు. 1,00,000 ప్రమిదల్లో 1,00,000 దీపాలు. ఇది అద్భుతం. ఆ యొక్క చంద్రుడు, ఆ సూర్యుడు భూమి మీదకి దిగొచ్చారా అన్నట్టుగా 6 టన్నుల ఆవునేతితో 1,00,000 ఒక 2.5 ఎకరాల స్థలంలో 1,00,000 ప్రమిదలలో 1,00,000 దీపాలను వెలిగించినటువంటి మహనీయ స్ఫూర్తి, మహనీయ దయామూర్తి శ్రీ బ్రహ్మదాసు నాయన గారు. ఆ యొక్క సువాసనలు, ఆవు నెయ్యి వాసనలు, ఆ పరిమళాలు, ఆ యొక్క జ్యోతులకి ఆ యొక్క జ్యోతులను ఇచ్చినటువంటి మహనీయుల జన్మ ధన్యం. ఎందుకంటే అది చూచిన వారికే తెలుస్తుంది, కానీ ఆ యొక్క గొప్పతనం మిగతా వాళ్ళకి అర్థం కాదు కదా. అలాగే వేల్పూరు గ్రామస్తులు కూడా చాలా ధర్మపరులు, ధార్మికులు. వాళ్ళు గ్రామంలో ఐక్యతగా ఉండి బజార్లో 7 రోజులు 49 రోజులు 54 రోజులు 7 సప్తాహాలే కాకుండా మరలా 5 రోజులు ప్రతిష్ఠ జరిగింది. 54 రోజుల కార్యక్రమాలు 2 సార్లు జరిగాయి. ఆ 54 రోజుల కార్యక్రమం అయిపోయిన తర్వాత అన్నదానము మహోపేతంగా ఎంత వైభవంగా జరిగిందంటే, ఇవాళ కూడా పల్లెల్లో వేల్పూరు గ్రామంలో అన్నదానం చేశారు. అటువంటి అన్నదానం నా జీవితంలో చూడలేదు కదా అనుకునేట్టుగా చేశారు, ఎంతో వైభవంగా. మరి అక్కడ ఉన్నటువంటి పాలకేంద్రం, ఆ యొక్క బ్రహ్మనాయుడు గారి యొక్క పాలకేంద్రం నుంచి పాలు 1 లారీ పంపించారు. పాయసం అద్భుతంగా ఉన్నదని చెప్పి అందరూ చెప్పుకుంటూ ఉంటారు. ఎటువంటి గొప్ప అన్నదానం ఎక్కడా జరగలేదు. ఏంది, ఎక్కడ ఇసుక వేసినా రాళ్ళంత జనం వచ్చారు, ఎక్కడ పట్టినా వాహనాలే, ఎక్కడ పట్టినా జనమే. ఆ యొక్క చివరి రోజు అయితే అద్భుతంగా ఉన్నది.
మరి అటువంటి జ్యోతుల్ని 2 సార్లు వెలిగించారు మన నాయన గారు. వేల్పూరు ఆశ్రమ వెలుగులు పండింప జ్యోతిని స్థాపించి శుభములొసగి వెంకటరమణమ్మ విడిచిన తనువుతో ధర్మ మార్గంబుల ధర్మపత్ని మార్గదర్శిగా నుండ మరువక ఆశ్రమ ధర్మాలు పాటించు ధార్మికునిగా వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి దయగల్గా ఆశ్రమ స్థాపనమును గావించి అరకోటి ఖర్చు 50 లక్షల ఖర్చుతో ఆశ్రమాన్ని స్థాపించాడు నాయన గారు. వెంకటేశ్వర స్వామి దయగల్గా అంటే ఆ యొక్క వీరభోగ వసంత వెంకటేశ్వర స్వాముల వారు ఈయనకు గురువు గారు. ఆయన దగ్గర ఈయన శిష్యరకం చేశారు. ఆయన యొక్క గురు కారణం తీసుకున్నారు మన నాయన గారు, బ్రహ్మదాసు నాయన గారు. ఆయన యొక్క ఆశీర్వచనంతో ఆయన యొక్క ఆశ్రమాన్ని స్థాపించారట. అరకోటి ఖర్చుతో నిర్మాణములు చేసే భక్తుల ముక్తి కొరకు నియమముగా ఆవు నేతితో దీపాలు 1,00,000 వెలిగించే సలక్షణముగా నియమముగా ఆవు నేతితో దీపాలు 1,00,000 వెలిగించే సలక్షణముగా విశ్వకర్మ ప్రభువు వినిదుగా వించుచు మొదటి సప్తాహం ముక్తినీయ. అక్కడ 7 సప్తాహాలు జరిగాయి. మొదటి సప్తాహానికి పేరు ఏం పెట్టారంటే విశ్వకర్మ అన్నాడు. విశ్వకర్మ అంటే సాక్షాత్ సర్వసృష్టికర్త, ఆయనే పరబ్రహ్మ, ఆయనే సృష్టికర్త. ఆయన గురించి మొదటి సప్తాహం 7 రోజులు గావించారు. గాయత్రి మాతకు గౌరవం బగు పూజ 2వ వారము అండనుసగా. మరి గాయత్రి విశ్వకర్మ ఆయన ప్రకృతి పురుషులు కదా. ఆ యొక్క పురుష స్వరూపమే కాదు, భగవంతుడు స్త్రీ స్వరూపం కూడా. స్త్రీ లేకుండా పురుషుడు ఎక్కడున్నాడు, పురుషుడు లేకుండా స్త్రీ ఎక్కడుంది? అందువల్ల స్త్రీ పురుషులు ఆ యొక్క గాయత్రి విశ్వకర్మలు. గాయత్రి మాతకు కూడా 7 రోజులు గాయత్రి సప్తాహం జరిగింది. రుద్ర సప్తాహంబు భద్రంబుగా చేయ 3వ వారము మోక్షమసగా. లలితాం మహాదేవి లక్షార్థ సిద్ధికై సప్తాహమును 4 సాధనముల. గీత మహాత్యంబు గృహముల కందింప 5వ వారము ఆత్మ తెలియ. గోమాత విలువకు గుర్తుగా జనులకు ముక్తి భుక్తిని తీయ పొందు మూలమనగా. వీర బ్రహ్మేంద్రుని పేరు సప్తాహము పూర్ణాహుతికి పరిపూర్ణ నిదడా. మొదటి సప్తాహం విశ్వకర్మ సప్తాహము, 2వ సప్తాహము గాయత్రి సప్తాహము, 3వ సప్తాహము రుద్ర సప్తాహం అంటే శివునికి సంబంధించిన సప్తాహము, 4వ సప్తాహము లలితామహాదేవి యొక్క పూజలకు ఆ యొక్క సప్తాహము, 5వ సప్తాహము గీతామహాత్యాన్ని ఆ గృహాలకు అందింపటానికి గీతా యజ్ఞం చేశారు. గీతా యజ్ఞం సప్తాహం ఎలా జరిగిందంటే అచ్చం కర్పూరంతో 7 రోజులు యజ్ఞం చేశారు. ఎంత గొప్ప విషయమో చూడండి. దాదాపు 100 కేజీల కర్పూరం తీసుకొచ్చి ఆ కర్పూరం జ్యోతి కొండెక్కకుండా 7 రోజులు వెలుగుతూనే ఉంది హోమము. ఎంత గొప్ప విషయమో చూడండి. సువాసనలు వెదజల్లాయి, మంచి కర్పూరం తెప్పించి చేశారు. మరి గోమాతకు కూడా ఒక సప్తాహం చేశారు. 6 సప్తాహాలు అయిపోయిన తర్వాత 7వ సప్తాహం వీరబ్రహ్మేంద్ర స్వామి పేరు మీదుగా చేసి పూర్ణాహుతిగా చేశారు. 7 49 రోజులు. తర్వాత 5 రోజులు ప్రతిష్ఠ జరిగింది. 32 అడుగుల ఆ యొక్క కోటి నామాలతో రాగి రేకు 1,00,000 రాగి రేకులు నిక్షిప్తం చేసినటువంటి ఆ యొక్క స్తూపాన్ని నిర్మాణం చేశారు నాయన గారు. ఎక్కడా లేదు ప్రపంచంలో 1,00,000 రాగి యంత్రాలు స్థాపన చేసి 1,000,000 మంత్రాలు 1,25,00,000 మంత్రాలని అందులో లిఖితం చేసి వాటికి సంప్రోక్షణ చేసి 54 రోజులు యజ్ఞం చేసి 150 మంది భక్తాదుల చేత నిరంతరము ఆ యొక్క ద్వాదశాక్షరి మహామంత్రాన్ని జపం చేపించి తర్పణ చేసి హోమం చేసి ప్రతిష్ఠ చేసినటువంటి మహాస్తూపం అది. ఏల్పూర్లో ఉన్నది మహాస్తూపము. ఆ స్తూపం మామూలు స్తూపం కాదు. మరి 10 అడుగుల 10 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి ఎక్కడ పిడుగుపడినా అక్కడికి లాక్కునేటట్టుగా అక్కడ శక్తిని నింపాడు మన బ్రహ్మదాసు నాయన గారు. ఇది అక్కడ వేల్పూరు వాసులందరికీ కూడా తెలుసు. అటువంటి మహత్యం అన్నమాట. ఈ విధంగా 7 సప్తాహాలైనాయి. బ్రహ్మదాసుడు కావయ్య బ్రహ్మ నీవే, బ్రహ్మదాసుడు కావయ్య బ్రహ్మ నీవే, బ్రహ్మదాసుడు కావయ్య బ్రహ్మ నీవే. కర్మలను బాపు సప్తాహకారుణుడువు, ఆయురారోగ్య భోగభాగ్యములగునుగాక నీకు నీ శిష్యులకు భక్త నిహవమునకు. రాముడుగు నరసింహుని ప్రేమసుతుడు, కవివసంతుడను బిరుదంబు గణవాడు. రమ్య గుణశీలి చలపతి రవావు వ్రాసే బ్రహ్మదాసుని చరితం భవ్యకృతిగా.
చూడండి ఎంత వైభవంగా ఉందో. బ్రహ్మదాసుడు కావయ్య బ్రహ్మ నీవే, కర్మలను బాపు సప్తాహకారకుడవు, ఆయురారోగ్య భాగ్యములగునుగాక నీకు నీ శిష్యులకు భక్త నివహమునకు. రామడుగు నరసింహుని ప్రేమసుతుడు, కవి వతంసుడను బిరుదంబు కరినవాడు, రమ్య గుణశీలి జలపతి రాము వ్రాసే బ్రహ్మదాసుని చరితంబు భవ్యకృతిగా. బ్రహ్మదాసుని చరితం భవ్యకృతిగా రాశాడు, అత్యంత వైభవోపేతంగా. మరి ఇటువంటి భక్తిభావము కలిగినటువంటి ఈ చరిత్ర విన్న మీకు అందరికి కూడా బ్రహ్మదాసు ఆశ్రమాన్ని, ఆ యొక్క వీరబ్రహ్మేంద్ర విజ్ఞాన సేవా ఆశ్రమాన్ని ఒకసారి దర్శించండి. అక్కడ గోశాల, అలాగే అక్కడ ఉన్నటువంటి స్తూపము, మరి కోటి దీపాలు వెలిగించినటువంటి ఆ ప్రాంతము అక్కడ ఎలాగా ఉన్నదో నైమిషారణ్యము, ఇది కూడా అటువంటిదే. ఇక్కడ కూడా పంచవటి ఉన్నది. ఆ పంచవటి అంటే పరమ పవిత్రమైన చోటు. మర్రి చెట్లు, జువ్వి చెట్లు, రావి చెట్లు, నేరేడు చెట్లు, అలాగే శ్రీగంధం చెట్లు, అలాగే చండ్ర, మోదుగా, ఇలాగ నవగ్రహాలకు సంబంధించినటువంటి వృక్షాలు, అలాగే అక్కడ పరమ పవిత్రమైన రుద్రాక్షకు సంబంధించినటువంటి వృక్షాలు, ఇవన్నీ కూడా వేల్పూర్ విజ్ఞాన ఆశ్రమంలో ఉన్నాయి. ఒకసారి ఆశ్రమాన్ని దర్శిస్తే మీ యొక్క జన్మ ధన్యమైపోతుంది. అందుకని అందరూ కూడా బాగుండాలని మనసారా కోరుకుంటూ ఒకసారి జై వీర బ్రహ్మ జై గోవింద మాం భజై, జై వీర బ్రహ్మ జై గోవింద మాం భజై, జై వీర బ్రహ్మ జై గోవింద మాం భజై అనుకుంటూ ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని మనం కోరుకుందాము. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః. సద్బ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ దేశోऽयं క్షోభరహితः. బ్రాహ్మణాः సంతు నిర్భయాः. బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం. బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. అంతర్జ్యోతి బహిర్జ్యోతిర్జ్యోతిర్జ్యోతిషోऽస్మ్యహం. ఓం सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै. ओम शांति शांति शांति. सर्वं వీరబ్రహ్మేంద్ర చరణారవిందార్పణమస్తు. మరి మీకందరికి కూడా శుభాలు కలగాలని మనసారా కోరుకుంటూ స్వస్తి. శుభం.